వెల్కమ్ టు ఎస్విఆర్ అకాడమీ. ఎండోమెంట్ ఆఫీసర్కి ఎగ్జామ్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం డీల్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఒక క్వశ్చన్ని చూద్దాం. వాట్ వాజ్ ది నేమ్ ఆఫ్ ది సిటీస్ వేర్ ద పాండవాస్ స్పెండ్ దేర్ ఇన్కాంగినిటో పీరియడ్? అంటే వీళ్ళు అజ్ఞాతవాసం గడిపారు కదండి పాండవులు అజ్ఞాతవాసం ఎవరికి కనపడుకోకుండా గడిపినప్పుడు, వాళ్ళని ఎవరో గుర్తించకూడదని గడిపినప్పుడు వాళ్ళు ఎక్కడ నివాసం ఉన్నారు, ఏ స్థావరంలో వాళ్ళు ఉన్నారు, ఏ నగరంలో వాళ్ళు ఉన్నారు అని అడుగుతున్నారనమాట. విరాట నగరంలో వాళ్ళు ఉన్నారండి. విరాటుడు రాజధానిలో వాళ్ళు ఉన్నారు. విరాట నగరంలో వాళ్ళు ఉన్నారు. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం గమనిస్తే మొత్తానికి 12 సంవత్సరాలు వనవాసం తర్వాత 1 సంవత్సరం అజ్ఞాతంలో గడపాల్సి వచ్చింది పాండవులు. వాళ్ళకి విధించినటువంటి శిక్ష అలా ఉందన్నమాట. అంటే వాళ్ళు ఓడిపోయిన తర్వాత జూదంలో అలా వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఆ అజ్ఞాతవాసాన్ని 1 సంవత్సరం అజ్ఞాతవాసం అంటే ఎవరికి కనపడుకోకుండా, 12 సంవత్సరాలు వనవాసంలో ఎవరికి కనిపించినా పర్లా, 1 సంవత్సరం అజ్ఞాతవాసంలో మాత్రం ఎవరికి కనిపించుకోకుండా ఉండాలన్నమాట. అలా అజ్ఞాతవాసాన్ని వారు విరాట రాజు రాజధాని అయినటువంటి విరాట నగరంలో గడిపారండి. వీళ్ళు ఎలా ముసుగులు వేసుకొని ఏ పాత్రలో ఉండి వీళ్ళు ఆ 1 సంవత్సరాన్ని పూర్తి చేశారంటే, యుధిష్ఠరుడు అంటే పెద్దవాడు కంకభటుడు అడ్వైజర్గా పనిచేశారు అక్కడ ఆ రాజు దగ్గర. భీముడు బల్లవాగా పనిచేశారు, కుక్ వంట మనిషిగా. అర్జునుడు బృహన్నల డ్యాన్స్ టీచర్గా పనిచేశాడు. నకులుడు గోవుల సంరక్షకుడుగా, సహదేవుడు గుర్రాల సంరక్షకుడుగా, ద్రౌపది సైరీంద్రి అంటే క్యూన్ యొక్క మేడ్గా పనిచేసింది. అక్కడ ఉన్నటువంటి కుమారి యొక్క లేదా అక్కడ ఉన్నటువంటి రాణికి మేడ్గా పనిచేసింది ద్రౌపది. సహదేవుడు గుర్రాలు, నకులుడు గోవులు, అర్జునుడు బృహన్నలాగా డ్యాన్స్ టీచర్గా, భీముడు బల్లవాగా కుక్ వంట మనిషిగా, యుధిష్ఠరుడు కంకభటుడు అడ్వైజర్గా వ్యవహరించారు ఆ రాజ్యంలో. మొత్తానికి వీళ్ళు విరాట నగరంలో గడిపారండి 1 సంవత్సరం అజ్ఞాతవాసం, 12 సంవత్సరాల వనవాసం అయిపోయిన తర్వాత.